Hi friends, in last video we discussed about Ohm's law. What is Ohm's law? At constant temperature, the potential difference across the conductor is directly proportional to the current. The same statement mathematically is what? V directly proportional to I. From that, V equal to IR, we studied. Now, we are discussing a special term in fundamental electricity. What is that one? Specific resistance. మనం ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి ఈ వీడియోలో చదువుకుంటున్నాం. దీనిపైన చాలా క్వశ్చన్స్ మన జేఎల్ఎం పేపర్స్లో కానీ ఐటీఐ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పైన అడిగాడు. అవన్నిటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ వన్ పాయింట్ రిమెంబర్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెసిస్టివిటీ. ఏమంటారు? రెసిస్టివిటీ. ఫస్ట్ పాయింట్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెసిస్టివిటీ. ఏమంటారు? రెసిస్టివిటీ. ఎవరిని? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెసిస్టివిటీ. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్స్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని అడగవచ్చు, లేకపోతే రెసిస్టివిటీ అని కూడా అనవచ్చు. ఫస్ట్ వన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే ద సింబల్ ఈజ్ రో. దీని ఏమంటాం మనం? రో. గుర్తుంచుకోండి. ఐఎమ్ రైటింగ్ హియర్ ఆర్హెచ్ఓ. ఆర్హెచ్ఓ అంటే ఏంటి? రో. దీన్ని ఎలా పలుకుతాం మనం? రో. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెసిస్టివిటీ. See here, what is resistivity we are discussing. So first I am considering one conductor, or I am considering the resistance of the conductor. This is resistance symbol and the value is what? R. This is resistance or resistance of a conductor. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే I am applying a voltage to this resistor. Positive terminal, this is what? Negative terminal. I am applying a voltage to this resistor. Positive terminal, negative terminal. How much voltage? V. This is circuit diagram. When we applied a voltage to this resistor, what happens? A current is flowing. This one. ఇది మామూలుగా సర్క్యూట్లో చెప్తున్నప్పుడు. నౌ ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ కండక్టర్. వాట్ ఈస్ దిస్? కండక్టర్. దిస్ ఈజ్ వాట్? కండక్టర్. నౌ వాట్ ఈజ్ ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కండక్టర్? వాట్ ఈజ్ ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్ the conductor? Resistance of the conductor, R. Now I am considering L. I am considering L. What is L అంటే ఇక్కడ length of the conductor. L అంటే ఏంటి? Length of the conductor. Next I am considering A. What is A అంటే cross sectional area of this conductor. So I am considering two geometrical features. One is L. What is L? Length of the conductor. Length of the conductor. చాలా క్వశ్చన్స్ వీటిపైన అడిగాడు. సో టర్మినాలజీ బాగా కరెక్ట్గా అర్థం చేసుకోండి. R resistance of the conductor, L length of the conductor, A cross sectional area of the conductor. What is A? Cross sectional area of the conductor.
shear of the conductor. So generally I am considering units in MKS. So what is the length units? Meters. What is the length units? Meters. And what is the area units? Meter square. Area units ఏంటి? Meter square. And resistance units already మనం డిస్కస్ చేసాం, ఏంటది? Ohms. See here, what is R? Resistance of the conductor. L, length of the conductor. A, cross sectional area of the conductor. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఈ జామెట్రికల్ ఫీచర్స్ పైన ఎలా డిపెండ్ అవుతుంది, అదే మనకు వెరీ 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 ఇంపార్టెంట్. అదే మనకు కాన్సెప్ట్. ఇక్కడ రెసిస్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఫ్యాక్టర్స్, హౌ ద రెసిస్టెన్స్ వాల్యూ డిపెండ్స్ ఆన్ దిస్ జామెట్రికల్ ఫ్యాక్టర్స్, అది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అవే క్వశ్చన్స్ మనని చాలాసార్లు అడిగాడు. ఆ 3 స్టేట్మెంట్ చెప్పడానికి నేను ఇక్కడ 3 సింబల్స్ నేర్చుకుంటున్నాను. ఆర్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఎల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఏ అంటే ఏంటి? క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓమ్స్. లెంత్ యూనిట్స్ ఏమనుకున్నాం? మీటర్స్. ఏరియా యూనిట్స్ ఏమనుకున్నాం? మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ పాయింట్ ఐమ్ రైటింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఎవరు ఇక్కడ? ఆర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. వాట్ ఇస్ దట్ సింబల్? ఆర్. I am giving 3 points. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ద కండక్టర్. అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే నేను స్టేట్మెంట్ లాగా చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు length of the conductor. Directly proportional to length of the conductor. Understand? The first point, how resistance of the conductor depends. The first point em cheppanu, it is directly proportional to the length of the conductor. దీన్నే మనకి ఎగ్జామ్స్లో మ్యాథమెటికల్ ఎలా అడుగుతాడు అంటే R, resistance of the conductor R is directly proportional to length of the conductor. I am writing like this. R small letter. ఇక్కడ small letter రాశాను కాబట్టి ఇక్కడ కూడా ఏం రాస్తున్నాను? Small letter. What is small letter? L, length of the conductor. R is directly proportional to L. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడంటే చూడండి. For example, when the length of the conductor 2 meters, when the length of the conductor is 2 meters, I am considering L1 equal to 2 meters, then the resistance of the conductor R1 is 4 ohms. 4 ohms. If the length of the conductor doubled, if the length of the conductor doubled అని ఇవ్వచ్చు, వాల్యూ కూడా ఇవ్వచ్చు. I am considering length of the conductor is doubled అంటే ఏం రాస్తున్నాను? 2L1 అంటే ఎంత? 4 meters. Then what is the resistance of the conductor? ఇలా అడుగుతాడు క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? If length of the conductor is 2 meters, then the resistance value is how much? 4 ohms. If length of the conductor increases, then the resistance value also అని అడుగుతాడు.
అక్కడ ఆప్షన్స్లో ఇంక్రీజెస్, డిక్రీజెస్, డస్ నాట్ డిపెండ్ ఆర్ ఇంకేదో టర్మ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటి, లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏం చెప్తాం, ఇంక్రీజెస్. అది థియరిటికల్ క్వశ్చన్. అదే ప్రాబ్లమేటిక్ అడిగితే ఏం చేయాలి, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. L1/L2. So R1 is 4 ohms, R2 we are finding, L1 is 2 meters and L2 is 4 meters. 2/4 అంటే ఎంత, 1/2. సో అప్పుడు R2 ఏమైంది, 4 × 2 8 ohms. అంటే ప్రీవియస్ వాల్యూ ఎంత, 4 ohms. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఎంత, 8 ohms. అంటే రెసిస్టెన్స్ వాల్యూ కూడా డబుల్ అయింది. సో ఆప్షన్ చూడండి, ఫార్ములా సింపుల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ అన్నాను కాబట్టి ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, సింపుల్. బట్ ఎగ్జామ్లో ఇఫ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ వాల్యూ ఆల్సో, ఫస్ట్ ఆప్షన్ ఇంక్రీజెస్. సెకండ్ క్వశ్చన్ అడుగుతాడు, ఇఫ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ డబుల్డ్, లెంత్ ఆఫ్ ద కండక్టర్ డబుల్డ్, దెన్ వాట్ అబౌట్ ద రెసిస్టెన్స్ వాల్యూ, ఇట్ ఈజ్ ఆల్సో డబుల్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఇఫ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ 2 meters, దెన్ ద రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ 4 ohms. If length of the conductor is 4 meters, then what is the resistance value? Then answer is 8 ohms. ఈ 3 types of questions కి మనకు ఒకటే ఫార్ములా, వాట్ ఈస్ దట్ వన్, R is directly proportional to L. So resistance of the conductor is directly proportional to length of the conductor. Now the second statement, what is that one, in terms of area, in terms of area. So resistance of the conductor, resistance of the conductor is inversely proportional to, is inversely proportional to cross sectional area. So resistance of the conductor is inversely proportional to, అండర్స్టాండ్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ ఈ సెకండ్ టాపిక్లోనే అడుగుతున్నాడు, సెకండ్ క్యారెక్టరిస్టిక్స్లోనే. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, క్యారెక్టరిస్టిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపేరింగ్ టు ఫస్ట్. ఫస్ట్ ఏం చెప్పాను, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఇప్పుడేం చెప్తున్నాను, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దిస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దిస్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఏ, క్యాపిటల్ ఏ. సో దీని ఇక్కడ ఏం రాస్తాను ఇప్పుడు, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. వెరీ 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 ఇంపార్టెంట్ టర్మ్. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చెప్తున్నాను. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజెస్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజెస్, దెన్ ద రెసిస్టెన్స్ వాల్యూ, ఆన్సర్ డిక్రీజెస్, బికాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏరియా ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, మరి ఏరియా డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. లేకపోతే రెండో రకంగా అడుగుతాడు క్వశ్చన్. ఎలా అడుగుతాడు, హియర్ ద కండక్టర్ క్రాస్ సెక్షనల్ ఏరియా షేప్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్. హియర్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ కండక్టర్ క్రాస్ సెక్షనల్ ఏరియా, సర్కిల్ షేప్. సో కొంచెం మ్యాథమెటికల్ ఫండమెంటల్ వచ్చి ఉండాలి. ఏరియా ఆఫ్ ద సర్కిల్, area of the circle. So what is the area of the circle here, pi r square. ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి, pi r square. అంటే మనం ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్ అనుకుంటే ఇది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి వాట్ ఈస్ దిస్, ఆర్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్ అంటాడు.
రేడియస్ ఆఫ్ ద కండక్టర్ అన్నాడు కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కండక్టర్, రేడియస్ ఆఫ్ కండక్టర్. అక్కడ నీకు సర్కిల్ అని మెన్షన్ చేయడు, బట్ మనం అర్థం చేసుకోవాలి కండక్టర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ విచ్ షేప్, సర్కిల్ షేప్. అప్పుడు ఏంటి, ఆర్ రేడియస్ ఆఫ్ కండక్టర్. సో ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, పై అనేది ఒక కాన్స్టెంట్. సో నేను ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం రాస్తాను, ఆర్ స్క్వేర్. ఏ ప్లేస్లో ఏం రాస్తున్నాను, ఆర్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. అప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో అడుగుతాడు. ఎలా అడుగుతాడు, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ కండక్టర్ ఈజ్ హాఫ్డ్ అంటే సగం చేశాం, ఆర్ డబుల్డ్, దెన్ వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ వాల్యూ. ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ స్క్వైర్ ఉంది కాబట్టి న్యూమరికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. స్క్వైర్ ఉంది కాబట్టి, ఎందుకంటే మనం ఇచ్చిన వాల్యూని ఏం చేయాలి, స్క్వైర్ చేస్తాం. సో 2 టైప్స్ చెప్తున్నాను. ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా, ద క్రాస్ సెక్షనల్ ఏరియా షేప్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమంటున్నాను, పై ఆర్ స్క్వేర్. దెన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి ఇఫ్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్, if radius of conductor increases, then the resistance value will be decreases. దీన్నే ఒక న్యూమరికల్ బేస్లో అడుగుతాను చూడండి. సో న్యూమరికల్ బేస్లో ఎలా అడుగుతాను అంటే చూడండి, సపోజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ R1, I'm considering radius of the conductor is R1 and the resistance of the conductor is R1. So both are R, capital R, small r. Capital R ante enti, resistance of the conductor. Small r ante enti, radius of the conductor. Now if the radius of the conductor doubled ante R2 ఈక్వల్ టు, నేను ఏం రాస్తాను, డబుల్డ్ అన్నాను కాబట్టి ప్రీవియస్ వాల్యూ ఎంత, R1 కాబట్టి 2R1. ఇఫ్ రేడియస్ ఆఫ్ కండక్టర్ డబుల్డ్, దెన్ వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, R2 వాల్యూ ఎంత, ఇలా అడుగుతాడు క్వశ్చన్. చాలాసార్లు అడిగాడు కూడా. ఎలా అడిగాడు, ఇఫ్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ డబుల్డ్, దెన్ వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. సో ఇక్కడ ఫార్ములా ఏం వాడాలి, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. మరి స్మాల్ ఆర్ ఏంటి, రేడియస్ ఆఫ్ ద కండక్టర్. సో R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు R2 by R1 హోల్ స్క్వేర్, ఆర్ R2 స్క్వేర్ బై R1 స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. R1 by R2 ఈక్వల్ టు, నేను రాశాను R2 by R1 హోల్ స్క్వేర్ రాశాను. ఎందుకు R2 by R1 రాశాను, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు మనము ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, R2. సో R2 R1 అలానే రాశాను, R2 we are finding. సో R2 ఈక్వల్ టు 2R1 by R1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ R1 క్యాన్సిల్ అయిపోయింది, 2 స్క్వేర్ అంటే ఎంత, 4/1. R1 by R2 ఈక్వల్ టు ఎంత, 4/1. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4R2 ఈక్వల్ టు R1. మనకు కావాల్సింది ఏంటి, R2 కాబట్టి R2 ఈక్వల్ టు R1/4. R1/4 అంటే ప్రీవియస్ వాల్యూకి 1/4 అవుతుంది. ప్రీవియస్ వాల్యూకి ఏమైంది, 1/4 అయిపోయింది. అంటే ప్రీవియస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 8 ohms అనుకుంటే ఇప్పుడు ఎంత అయింది, 2 ohms. ప్రీవియస్ వాల్యూ ఒకవేళ 20 ohms అనుకుంటే ఇప్పుడు ఎంత అయింది, 5 ohms. అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిక్రీజెస్, రైట్, బట్ హౌ మచ్ ఇట్ డిక్రీజ్ అంటే మనం ఏం చేయాలి,
న్యూమరికల్ క్వశ్చన్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 3 ఫార్ములాస్ పైనే చాలా క్వశ్చన్స్ అడిగాడు. మళ్ళీ చెప్తున్నాను, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రాబ్లమ్స్కి మనం R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఈ మెథడ్లో చేస్తాం ప్రాబ్లమ్స్. సో రెసిస్టెన్స్ వాల్యూ అడుగుతాడు లెంత్ని చేంజ్ చేసేసి. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా అన్నాను కాబట్టి ఇక్కడ R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు A2/A1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో అడిగితే R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1 whole square. R2/R1 whole square. Very, very, very important equations. Sometimes the question may be they will ask in terms of diameter. మనకు ఆల్రెడీ తెలుసు what is our radius of this conductor. Then if diameter is given, I am writing capital D. What is capital D here? Diameter. సో డయామీటర్కి రేడియస్కి రిలేషన్ మనకు తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ ద రిలేషన్? రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్. రేడియస్ డయామీటర్లో హాఫ్. ఒకవేళ డయామీటర్స్ అనేది 4 మీటర్స్ అయిందనుకోండి, అప్పుడు రేడియస్ ఎంత? 2 మీటర్స్. క్వశ్చన్ రేడియస్లో కావాలి అనుకుంటే, లేదు అనుకుంటే మనం రేడియస్లో కూడా డయామీటర్ రాసుకోవచ్చు. సో ఈ 2 ఫార్ములాస్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ రెండిటిపైనే వచ్చాయి. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. సెకండ్ ఏం చెప్పాను? ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, ఇట్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ the type of the material. దీన్ని నేచర్ ఆఫ్ ది మెటీరియల్ కూడా అంటాడు, టైప్ ఆఫ్ ద మెటీరియల్. సో ఒకసారి జేఎల్ఎంలో క్వశ్చన్ కూడా అడిగాడు. ఎలా అడిగాడు? అక్కడ ఆప్షన్ డి అంటే ఏంటి? ఆల్ ద అబోవ్ ఆప్షన్. ఏమిచ్చాడు అక్కడ? రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆప్షన్ 1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఆప్షన్ 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా, ఆప్షన్ 3 టైప్ ఆఫ్ ద మెటీరియల్, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ? ఆల్ ద అబోవ్. బికాస్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్, కరెక్ట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను? ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా, కరెక్ట్. అండ్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాను? ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద మెటీరియల్. ఇది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిపెండ్స్ ఆన్ జామెట్రికల్ ఫీచర్స్. సో ఇప్పుడు నేను ఈ 3 పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని వి విల్ డిస్కస్ రెసిస్టివిటీ. See here. Now see here. Resistance of the conductor is directly proportional to length of the conductor. It is inversely proportional to cross sectional area, and it also depends on the type of the material. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ని ఇప్పుడు నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చెప్పాను? ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. సెకండ్ ఏం చెప్పాను? ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. From these 2 characteristics, are directly proportional to length and are inversely proportional to cross sectional area. Now I am writing are directly proportional to L by A. Are directly proportional to L by A. So first time ఏం చెప్పాను? ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్. సెకండ్ టైం ఏం చెప్పాను? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. సో నిన్ను క్వశ్చన్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు లెంత్ ఎలా చేంజ్ అవుతుంది, ఏరియా ఎలా చేంజ్ అవుతుంది
లేకపోతే లెంత్ ఎలా వేరీ అవుతుంది, రేడియస్ ఎలా వేరీ అవుతుంది, 2 పారామీటర్స్ని వేరీ చేస్తూ వాట్ ఈస్ ద లెంత్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అడుగుతాడు. అప్పుడు కూడా అదే ఫార్ములా. అప్పుడు ఫార్ములా ఏం వాడాలి, R1/R2 R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ A2/A1. వెరీ 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 ఇంపార్టెంట్. కొంచెం డెప్త్గా వెళ్ళాడు అంతే. ఫస్ట్ టైం నేను ఓన్లీ లెంత్లో చెప్పాను, సెకండ్ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా చెప్పాను. ఇప్పుడు 2 పారామీటర్స్తో అడిగాడు క్వశ్చన్. అప్పుడు R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ A2/A1. సో స్టూడెంట్స్ని ట్విస్ట్ చేయడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ద బెస్ట్ మెథడ్ ఏంటంటే న్యూమరికల్ క్వశ్చన్. ఆ న్యూమరికల్ క్వశ్చన్లో ఇంకా ట్విస్ట్ చేయాలంటే ఏంటంటే యూనిట్స్. ఏరియా యూనిట్స్ ఏం చెప్పాను, మీటర్ స్క్వైర్. ఎగ్జామ్లో సెంటీమీటర్లో ఇవ్వచ్చు, మిల్లీమీటర్లో కూడా ఇవ్వచ్చు. అందుకే మనకు ఆ టేబుల్ కూడా కన్వర్షన్ వచ్చి ఉండాలి. మిల్లీమీటర్కి సెంటీమీటర్కి రిలేషన్ ఏంటి, మిల్లీమీటర్కి మీటర్కి రిలేషన్ ఏంటి, అవన్నీ తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్. సో మనం అలాంటి ప్రాబ్లం కూడా ఒకటి చేద్దాం. నౌ R directly proportional to L/A. Now from this equation I am writing R is equals to some proportionality constant is there. That proportionality constant here what? Rho. What is that one? Rho. R equal to rho L/A. See, this is the term. So R directly proportional to L/A. From that, when proportionality మనం ఈక్వల్గా రాసినప్పుడు మనం ఏం చేస్తాం, we are multiplying with some proportionality constant. That proportionality constant is here what? Rho. So what is rho? Specific resistance. What is rho? Specific resistance. Specific resistance or resistivity. Specific resistance or resistivity. Very 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 important equation. చూడండి, రెసిస్టివిటీ తెలుసుకోవడానికి మనము ఎన్ని బిట్స్ చదువుకున్నాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ నేర్చుకున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో నేర్చుకున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో నేర్చుకున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో కూడా నేర్చుకున్నాం. అవన్నిటిని కంబైన్ కూడా చేశాం. సో R directly proportional to L/A. From that R equal to rho L/A. So this equation is very 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 important equation. R equal to what? Rho L/A. Now here our topic is what? Specific resistance or resistivity. So ikkada from R equal to rho L/A, from R equal to rho L/A, what is rho? What is rho? చూడండి, ఏ డినామినేటర్లో ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. అప్పుడు రో ఈక్వల్ టు R ఇంటూ A/L. దిస్ ఇస్ ద ఫార్ములా. రో ఈక్వల్ ఫార్ములా ఏంటి? R ఇంటూ A/L. సిఎల్ ఎగ్జామ్లో వాట్ ఈజ్ రెసిస్టివిటీ అంటే ఈ ఫార్ములా చెప్పాలి. నౌ వాట్ ఈజ్ R resistance of the conductor? What is the units of resistance? Ohms. What is the units? Ohms. Next, what is A? Cross sectional area of the conductor. What is the units? Meter square. Area of the conductor units enti? Meter square. Similarly, L, length of the conductor. What is the units? Meter. So ohm meter square by meter. Ohm meter square by meter. 1 meter will be cancel. So మనకి ఎంత మిగిలిపోయింది లాస్ట్కి? ఓమ్ మీటర్. ఇది కూడా మన ప్రీవియస్ బిట్. ఏమంటారు క్వశ్చన్? ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఐమ్ రైటింగ్ హియర్ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఇక్కడ రో అని రాస్తున్నాను. యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఆన్సర్ ఏంటి?
ఓమ్ మీటర్, ఓమ్ మీటర్ ఆర్ ఓమ్ సెంటీమీటర్. ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, దీనిపైన ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, వీటిపైన ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, వీటిపైన ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, థియరిటికల్ క్వశ్చన్ ఇది కూడా అడిగాడు. ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. Now here one more special term we are studying, that is sigma. What is this term? దీని ఎలా అంటాం మనం? సిగ్మా, SIGMA, సిగ్మా. దీన్ని ఏమన్నాం? రో. ఇవన్నీ గ్రీక్ లెటర్స్. సో సిగ్మా అంటే ఏంటంటే కండక్టివిటీ. వాట్ ఈస్ సిగ్మా? కండక్టివిటీ. ఇది కూడా మన ప్రీవియస్ బిట్. రో అంటే రెసిస్టివిటీ, సిగ్మా అంటే ఏంటి? కండక్టివిటీ. మరి కండక్టివిటీకి రెసిస్టివిటీకి రిలేషన్ ఏంటి అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కండక్టివిటీ. అంటే ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాలి? సిగ్మా ఈక్వల్ టు కండక్టివిటీ, సిగ్మా ఈక్వల్స్ టు 1/రెసిస్టివిటీ. దిస్ ద ఫార్ములా. వాల్యూ ఇస్తాడు, ఏదో ఒక వాల్యూ, దాన్ని మనం 1/, చేసేస్తే మనకి ఏమొస్తుంది? కండక్టివిటీ. సో ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ వాట్? కండక్టివిటీ. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ 1 రెసిస్టివిటీ ఆఫ్ ద గివెన్ మెటీరియల్ ఈజ్ 10 ఓమ్ మీటర్, 10 ఓమ్ మీటర్. దెన్ వాట్ ఈజ్ ద కండక్టివిటీ అంటాడు. 1/10 అంటే ఎంత? 0.1. లేకపోతే ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ 0.1 ఓమ్ మీటర్ అంటాడు, 0.1 ఓమ్ మీటర్. దెన్ వాట్ ఈజ్ కండక్టివిటీ అంటే 1/0.1 ఎంత వస్తుంది ఆన్సర్? 10. మరి వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ కండక్టివిటీ? రెసిస్టివిటీ యూనిట్స్ ఏం చెప్పాను? ఓమ్ మీటర్. రెసిస్టివిటీ యూనిట్స్ ఓమ్ మీటర్ అయితే కండక్టివిటీ యూనిట్స్ ఏమని చెప్పచ్చు? 1/ఓమ్ మీటర్, 1/ఓమ్ మీటర్. సో 1/ఓమ్ మీటర్ని మనము ఎగ్జామ్లో అప్పుడప్పుడు ఓమ్ మీటర్ ఇన్వర్స్ అని కూడా రాస్తాడు. ఓమ్ మీటర్ ఇన్వర్స్. ఎందుకు ఇన్వర్స్ అంటే డినామినేటర్లో ఉంది, పైకి తీసుకెళ్ళాం కాబట్టి. ఆల్రెడీ మనకు 1/ఓమ్ అంటే ఏంటి? మో. దేర్ ఫోర్ మనం ఎక్కువగా వాడుతున్న యూనిట్ ఏంటంటే కండక్టివిటీకి మో పర్ మీటర్, మో పర్ మీటర్. This is resistivity, this is conductivity. See here, very important. Theoretical questions చాలా సింపుల్, 2 పాయింట్స్ చెప్పాను. బట్ ఫ్రమ్ దట్ థియరిటికల్ క్వశ్చన్ చెప్పాను, కాన్సెప్ట్ చెప్పాను, ఆ కాన్సెప్ట్ నుంచి ఫార్ములాస్ చెప్పాను. ఈ ఫార్ములాస్ మీకు గుర్తుండాలంటే మనం ఏం చేయాలి? న్యూమరికల్ క్వశ్చన్స్ చేయాలి. వీటిపైన ఒక 2-3 ప్రాబ్లమ్ చేసేసి వి విల్ స్టార్ట్ నెక్స్ట్ టాపిక్.